హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి బయాలజికల్ సైన్స్ పేపర్ కి సంబంధించి పూర్తిగా కంప్లీట్ అవగాహన కోసం ఇప్పటికే మీకు 3-4 మోడల్ పేపర్స్ ఇచ్చే ఇంపార్టెంట్ పేపర్లు, వాటిల్లో ఉన్న ప్రశ్నలు అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు టెక్స్ట్ బుక్ మొత్తం ఓవరాల్ గా తీసుకొని అందులో 1 మార్క్ ప్రశ్నలు, 2 మార్క్ ప్రశ్నలు, అలాగే 4 మార్క్స్, 8 మార్క్ ప్రశ్నలు కూడా మొత్తం వాటి ఆన్సర్ సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో తప్పనిసరిగా ఈ వీడియో ఖచ్చితంగా చివరిదాకా చూడండి, అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే ఫస్ట్ 1 మార్క్ ప్రశ్నలు మనం చూద్దాము. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేమ్ ద యాసిడ్ దట్ రిలీజెస్ ఇన్ స్టమక్. స్టమక్ లో రిలీజ్ అయ్యే యాసిడ్ ఏంటి? ఇది మనకి ఇచ్చిన మోడల్ పేపర్ లో కూడా ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద బేస్ ఫిల్టరేషన్ యూనిట్ ఇన్ ద కిడ్నీస్? కిడ్నీస్ లో బేస్ ఫిల్టరేషన్ యూనిట్ ఏంటి అంటే నెఫ్రాన్. నెక్స్ట్ నేమ్ ద రా మెటీరియల్స్ నెసరీ ఫర్ ద ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్ కి అవసరమైన రా మెటీరియల్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్. నెక్స్ట్ ఎక్స్పాండ్ డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5వ ప్రశ్న, రైట్ ఏ స్లోగన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద ఒక స్లోగన్ రాయమని చాలా సార్లు క్వశ్చన్స్ అడిగాడు మనకి ఇచ్చిన మోడల్ పేపర్ లో కూడా. దానికి ఆన్సర్ లెస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్. లెస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్. థింక్ గ్రీన్, బీ గ్రీన్, స్టాప్ పొల్యూటింగ్. నెక్స్ట్ సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్. నెక్స్ట్ 5వ ప్రశ్న ఇక్కడ గమనించండి, మళ్ళీ మీరు ఒకసారి కావాలంటే చూసుకోండి, ఒకటికి 4 సార్లు మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సజెస్ట్ ఏ మెథడ్ టు మినిమైజ్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఈ ప్రశ్నలన్నీ కూడా మన క్వశ్చన్ పేపర్ లో వచ్చినవే. నెక్స్ట్ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్. ఇది సజెస్ట్ ఏ మెథడ్ టు మినిమైజ్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. దీనికి రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్. ఓకే, నెక్స్ట్ రైట్ ఏ స్లోగన్. రైట్ ఏ స్లోగన్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్. రైట్ ఏ స్లోగన్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నాడు. వేస్ట్లెస్, లైవ్ మోర్. మేనేజ్ వేస్ట్, మేనేజ్ లైఫ్. ఆన్సర్ చూడండి, రైట్ ఏ స్లోగన్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ ప్రశ్న చాలా సార్లు అడిగాడు. వేస్ట్లెస్, లైవ్ మోర్, మేనేజ్ వేస్ట్, మేనేజ్ లైఫ్. నెక్స్ట్ రైట్ ఏ స్లోగన్ టు డిస్ప్లే ఆన్ ఎన్విరాన్మెంటల్ డే. ఎన్విరాన్మెంటల్ డే గురించి స్లోగన్ అంటే గో గ్రీన్, బ్రీత్ క్లీన్, బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ టుమారో. నెక్స్ట్ ఎక్స్పాండ్ సిఎఫ్సి. సిఎఫ్సి అంటే ఏంటి? సిఎఫ్సి స్టాండ్స్ ఫర్ క్లోరోఫ్లోరో కార్బన్స్. క్లోరోఫ్లోరో కార్బన్స్. నెక్స్ట్ ప్రశ్న, నెక్స్ట్ చూడండి, 10వ ప్రశ్న, ఎక్స్పాండ్ యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ 11, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద స్పెర్మ్ సెల్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ ఫెర్టిలైజెస్ విత్ అన్ ఓవమ్. స్పెర్మ్ సెల్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ తో ఫెర్టిలైజ్ అయితే, ఎక్స్ క్రోమోజోమ్ తో ఫెర్టిలైజ్ అయితే ఓవమ్ లో ఏం జరుగుతుందంటే ద బేబీ విల్ బి ఏ గర్ల్. నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పెర్మ్ సెల్ విత్ వై క్రోమోజోమ్ ఫెర్టిలైజెస్ విత్ అన్ ఓవమ్. అప్పుడు ద బేబీ విల్ బి ఏ మేల్. నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ లో ఏ డిఫరెన్స్ లేకపోతే ఏం జరుగుతుందంటే నో న్యూ స్పీసీస్ విల్ ఫార్మ్. అలాగే పాపులేషన్ విల్ నాట్ సర్వైవ్. నెక్స్ట్ స్పీసీస్ వోంట్ అడాప్ట్ ఎన్విరాన్మెంట్, స్పీసీస్ విల్ డై. ఈ రీజన్స్ అన్నమాట. నెక్స్ట్ 14 వచ్చేసి రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నారు. ATP is the energy currency for most cellular process. The energy releases during the process of respiration is used to make ATP molecules from ADP and inorganic phosphate. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ 1 మార్క్ ప్రశ్నలు కానీ 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ ప్రశ్నలన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ఏదైతే మోడల్ పేపర్స్ ఇచ్చానో 3-4 మోడల్ పేపర్స్ వీడియోల్లో వాటికి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే టెక్స్ట్ లో నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, తప్పనిసరిగా దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఇకపోతే ఇన్ విచ్ లైఫ్ ప్రాసెస్ ADP కన్వర్ట్స్ ఇంటూ ATP అన్నాడు. సెల్యులార్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఇది చూసారు కదా, ఆర్గానిజం అన్నాడు కదా, దీనికి ఇన్ విచ్ లైఫ్ ప్రాసెస్ ADP కన్వర్ట్స్ ఇంటూ ATP. ఈ పారాగ్రాఫ్ సంబంధించి క్వశ్చన్ ఇది, సెల్యులార్ రెస్పిరేషన్. నెక్స్ట్ హౌ డు ద కార్టిలేజ్ రింగ్స్ సరౌండింగ్ ద ట్రకియా హెల్ప్ ఇన్ రెస్పిరేషన్. అంటే ట్రకియాకి చుట్టూ ఉన్నటువంటి ఈ కార్టిలేజ్ రింగ్స్ ఏవైతే ఉన్నావో అవి ఏ విధంగా రెస్పిరేషన్ కి సహాయపడతాయి అన్నాడు. కార్టిలేజ్ రింగ్స్ సరౌండ్ ద ట్రకియా హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్ బై కీపింగ్ ద ట్రకియా ఓపెన్ అండ్ ప్రివెంట్స్ ఇట్స్ కొలాప్స్.
ప్రివెంట్స్ ఇట్స్ కొలాప్స్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఇంకొకటి, వాట్ ఈజ్ మీన్డ్ బై హెరిడిటీ. హెరిడిటీ అంటే ఏమిటి? ఇది కూడా మనకి క్వశ్చన్ లో ఉన్నాయి. హెరిడిటీ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ త్రూ రీప్రొడక్షన్. ఆఫ్ స్ప్రింగ్ అంటే సంతానం. ఓకే, హెరిడిటీ అంటే ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ త్రూ రీప్రొడక్షన్. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ప్యాంక్రియాస్ డజంట్ సెక్రేట్ ఇన్సులిన్. ఇన్సులిన్ కనుక ఉత్పత్తి కాకపోతే ప్యాంక్రియా ద్వారా ఏం జరుగుతుంది? బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్, డయాబెటీస్ అక్కర్, డయాబెటీస్ సంభవిస్తుంది అనమాట వాళ్ళకి. వాట్ ఈస్ మెంట్ బై హెరిడిటీ అయిపోయింది. వాట్ ఈస్ హ్యాపెన్ ఇఫ్ ద ప్యాంక్రియా డజంట్ సెక్రేట్ ఇన్సులిన్ అంటే దాని కారణాలు కూడా ఇక్కడ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, డయాబెటీస్ సంభవిస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ 18వ ప్రశ్న. 18 చూడండి, ఏ మ్యాన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ, a man with blood group A marries a woman with blood group O and their daughter has blood group O. Is this information enough to tell which trait is dominant? No. The information is not enough to say A or O is dominant. Saripodu. Next one, observe the given picture and identify the phenotypic ratio of F2 generation. దీనికి ఆన్సర్ 1. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆన్సర్ 1. నెక్స్ట్ చూడండి, ఆ పిక్చర్ చూడండి. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మనం ఏదైతే మోడల్ పేపర్స్ ఇచ్చుకున్నామో వాటిల్లోని ప్రశ్నలు, వాటి యొక్క ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బయాలజికల్ సైన్స్ లో అత్యంత ప్రధానమైనటువంటి ప్రశ్నలే మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్సర్లు కూడా, వాటికి ఆన్సర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు టైం సేవ్ అవుద్ది. ర్యాపిడ్ ఫైర్ లాగా అన్ని ఒకసారి చూసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ గివెన్ ఇన్ ద పిక్చర్. పిక్చర్ లో ఇచ్చిన స్ట్రక్చర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద జెనోటైపిక్ రేషియో ఆఫ్ ద గివెన్ టేబుల్ యొక్క జెనోటైపిక్ రేషియో ఏంటని అడిగాడు. 1:2:1. 1:2:1 అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ ఇన్ ద పిక్చర్. చూడండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ ఇన్ ద పిక్చర్. చూడండి, ఇదేంటిది? స్పిగ్నోమానోమీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్. స్పిగ్నోమానోమీటర్ ఇది బ్లడ్ ప్రెషర్ కొట్టడానికి వాడతారు. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ ఫైండ్ అవుట్ ద జెనోటైపిక్ రేషియో ఆఫ్ ద స్ప్రింగ్స్. ఇక్కడ ఆన్సర్ 2.2 or 1.1. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 24వ ప్రశ్న చూడండి. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్స్ అండ్ రైట్ ద డామినెంట్ ట్రైట్స్ ఇన్ ద F1 జనరేషన్ అన్నాడు. F1 జనరేషన్ ఇదంతా పిక్చర్ గమనించండి, రౌండ్ ఎల్లో ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద డామినెంట్ ట్రైట్ ఇన్ దీస్ ప్లాంట్. డామినెంట్ ట్రైట్ ఏముందో అబ్జర్వ్ చేయమని. టాల్, షార్ట్, ఆల్ టాల్ ఆఫ్ స్ప్రింగ్. ఇది గమనించండి, టాల్ డామినెంట్ థింగ్. నెక్స్ట్ ఏంటి? 25వ ప్రశ్న. రీడ్ ద గివెన్ ఫ్లో చార్ట్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ డస్ ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్ ప్లేస్ ఇన్ ద సెల్. ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది సెల్ లో ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి. మైటోకాండ్రియా ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 26వ ప్రశ్న చూడండి. 26వ ప్రశ్న. ఇఫ్ ఏ ట్రైట్ ఎగ్జిస్ట్ ఇన్ 10% ఆఫ్ ఏ పాపులేషన్ ఆఫ్ an asexually reproducing species and a trait B exists in 60% of the same population, guess the trait that have arisen earlier. Answer చూడండి, trait B arisen earlier because it exists in larger portion 60%. నెక్స్ట్ ఇక్కడికి ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడికి 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెకండ్ మార్క్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనం చూడాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ది 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్, డిస్క్రైబ్ టు ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ వేస్ట్ ఇన్ యువర్ లొకాలిటీ. మన లొకాలిటీ మనం చెత్త చెదారం తొలగించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలి? రెడ్యూస్, రీయూజ్ అండ్ కంపోస్ట్. ఈ 3 ఇందాకనే చెప్పుకున్నాం. ఫస్ట్ పర్సన్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ లో కూడా వచ్చింది. రెడ్యూస్ అంటే మినిమైజ్ ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టు రెడ్యూస్ వేస్ట్. రీయూజ్ అంటే రీయూజ్ ఓల్డ్ థింగ్స్ లైక్ పేపర్, ప్లాస్టిక్ అండ్ గ్లాస్.
కంపోస్ట్ అంటే టర్న్ ఫుడ్ వేస్ట్ ఇంటూ ఫెర్టిలైజర్ ఫర్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ రెండోది, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ సెలైవరీ గ్లాండ్స్ స్టాప్ సెక్రేటింగ్ సెలైవా. సెలైవా గ్లాండ్స్ సెలైవాని ప్రొడ్యూస్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఫస్ట్ చూడండి ఆన్సర్, డిఫికల్టీ స్వాలోవింగ్ ఫుడ్ మినగలం, డైజెషన్ ప్రాబ్లం, నెక్స్ట్ మౌత్ బికమ్స్ డ్రై అండ్ పెయిన్ఫుల్, నెక్స్ట్ టూత్ డికే అక్కర్. ఇది జరుగుద్ది. నెక్స్ట్ మూడో ప్రశ్న, 2 మార్కుల ప్రశ్నలు ఇవి. మూడో ప్రశ్న, రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. హైపోథాలమస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ మెనీ హార్మోన్స్. For example, when the level of the growth hormone is low, the hypothalamus releases growth hormone, releasing factor which stimulates the pituitary gland to release growth hormone. Next, ఇది పారాగ్రాఫ్. దీనికి ఇచ్చిన ప్రశ్న చూడండి, 1, 2 ఇచ్చాడు, 2 ప్రశ్నలు ఇచ్చాడు. వాట్ కంట్రోల్స్ యాక్టివిటీ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్? హైపోథాలమస్. ఆన్సర్, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ హార్మోన్ ఈస్ కాజ్డ్ బై ఫర్ డ్వార్ఫిజం? గ్రోత్ హార్మోన్. ఓకే, డ్వార్ఫిజం అంటే పొట్టిగా పుడతారు కదా, అది ఇది సంభవించడానికి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ రావడం వల్ల, గ్రోత్ హార్మోన్ లేకపోవడం. నెక్స్ట్ 4, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ప్రెడేటర్స్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఎన్ ఈకోసిస్టమ్? ఈకోసిస్టమ్ నుంచి అన్ని రకాల ప్రెడేటర్స్ ని మనం తొలగించినట్లయితే ఏం జరుగుతుందంట? ప్రే పాపులేషన్ ఇంక్రీజెస్, ఈకోసిస్టమ్ బికమ్స్ ఇంబ్యాలెన్స్, ఓవర్ గ్రేజింగ్ అక్కర్స్, బయోడైవర్సిటీ డిక్రీజెస్. ఈ 4. నెక్స్ట్ 5వ ప్రశ్న, 2 మార్కులలో 5వ ప్రశ్న, వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు అవాయిడ్ గాయిటర్? గాయిటర్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఈట్ అయోడైజ్డ్ సాల్ట్, కన్జ్యూమ్ అయోడైన్ రిచ్ ఫుడ్, డ్రింక్ క్లీన్ వాటర్, మెయింటైన్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఈ 4. గాయిటర్ రాకుండా ఉండాలంటే ఈ 4 ఫాలో అవ్వాలి. నెక్స్ట్, వాట్ క్వశ్చన్? నెక్స్ట్ ప్రశ్న చూడండి, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఈకోసిస్టమ్? ఈకోసిస్టమ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు మీ టీచర్ని ఏ ప్రశ్న అడుగుతావు? ఫస్ట్, వాట్ ఈస్ అన్ ecosystem? What are the different types of ecosystem? How do organisms interact within an ecosystem? And what is ecosystem balance? అది. నెక్స్ట్ 7వ ప్రశ్న. 7వ ప్రశ్నలో కూడా ఏమి ఇచ్చాడు? రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఈ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఏంటి పారాగ్రాఫ్? వీ నో దట్ ద ఫుడ్ we eat acts as a fuel to provide us energy to do work. Thus, the interactions among various components of the environment involves flow of energy from one component to the system to another. As we have studied, the autotrophs capture the energy present in sunlight and convert into chemical energy. This energy supports all the activities of the living world. From autotrophs, the energy goes to the heterotrophs and decomposers. This paragraph. What is the energy source in the ecosystem? Ante sunlight. Write the flow of energy in an ecosystem in the form of flow chart అన్నాడు. దానికి సన్లైట్ నుంచి ఆటోట్రోప్స్, నెక్స్ట్ హెటరోట్రోప్స్ అండ్ డీకంపోజర్స్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 8వ ప్రశ్న. 8th ప్రశ్న ఒకసారి గమనిద్దాం. 2 మార్క్స్లో 8th. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ఈకోసిస్టమ్? ఈకోసిస్టమ్ డీకంపోజర్స్ అనేవాళ్ళు లేకపోతే ఏం జరుగుతుంది? 1, డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వోంట్ డికే, అవి కుళ్ళిపోవు, మట్టిలో కలవు. న్యూట్రియంట్స్ వోంట్ బి రిలీజ్డ్, న్యూట్రియంట్స్ తయారు కావు. న్యూ ప్లాంట్స్ కెనాట్ గ్రో. ఈకోసిస్టమ్ బికమ్స్ అన్హెల్దీ. వేస్ట్ బిల్డప్స్. ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ ఈస్ డిస్రప్టెడ్. అది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9వ ప్రశ్న. 9th క్వశ్చన్ చూస్తే, రైట్ ఎనీ 2 ways ఇన్ విచ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వుడ్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. దీనికి ఫస్ట్, కాజ్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్, fill up landfills and oceans, harm animals and plants, spoil natural beauty. ఇది జరుగుతుంది. 2 ways in which non-biodegradable substances would affect the environment. Non-biodegradable substances ఏ విధంగా ఎన్విరాన్మెంట్ పాడు చేస్తాయి అంటే ఇవన్నీ కూడా రాయాలి. నెక్స్ట్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ అయోడిన్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్ ఫర్ ఎ లాంగ్ టైం? ఎక్కువ కాలం మన బాడీలోకి అయోడిన్ కనుక తీసుకోకపోతే ఏం జరుగుతుంది? అయోడిన్ డెఫిషియన్సీ కాజెస్ గాయిటర్, స్లో గ్రోత్, లో ఐక్యూ, పూర్ హెల్త్, బర్త్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డ్యామేజ్. ఇవన్నీ. నెక్స్ట్ 11వ ప్రశ్న. 2 మార్కుల ప్రశ్న ఇవి. 11. If you have a chance to meet a nephrologist, what questions will you ask about the healthy maintenance of kidneys? నువ్వు నెఫ్రాలజిస్ట్ని కలిస్తే నీ కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
హౌ టు కీప్ కిడ్నీస్ హెల్దీ, వాట్ టు ఈట్ ఫర్ హెల్దీ కిడ్నీస్. ఈ 2 ప్రశ్నలు అడుగుతాం. నెక్స్ట్ ఇంకా వాట్ టు నాట్ ఈట్ ఫర్ హెల్దీ కిడ్నీస్, ఏమి తినాలి ఏమి తినకూడదు. హౌ మచ్ వాటర్ టు డ్రింక్, ఎంత వాటర్ తాగాలి. వాట్ ఆర్ కిడ్నీ డిసీజ్ సింటమ్స్. నెక్స్ట్ ఈజ్ ఎక్సర్సైజ్ గుడ్ ఫర్ కిడ్నీస్. ఈ ప్రశ్న, ఈ టైప్ క్వశ్చన్స్ మనం అడుగుతాం అనమాట. నెక్స్ట్ 12వ ప్రశ్న చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ కార్డియాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ కార్డియోవాస్కులర్ డిసీజ్. కార్డియోవాస్కులర్ డిసీజ్ గురించి కార్డియాలజిస్ట్ ని ఏ ప్రశ్నలు అడుగుతావు. హౌ టు కీప్ హార్ట్ హెల్దీ, వాట్ టు ఈట్ ఫర్ హెల్దీ హార్ట్, వాట్ టు నాట్ ఈట్ ఫర్ హెల్దీ హార్ట్, హౌ మచ్ వాటర్ టు డ్రింక్, వాట్ ఆర్ హార్ట్ డిసీజ్ సిమ్టమ్స్, ఈజ్ ఎక్సర్సైజ్ గుడ్ ఫర్ హార్ట్. నెక్స్ట్ 13. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఏంటది? ద లెంత్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫుడ్ చైన్. Length and complexity of food chains vary greatly. Each organism is generally eaten by 2 or more other kinds of organisms, which in turn are eaten by several other organisms. So instead of a straight line food chain, the relationship can be shown as a series of branching lines called a food web. ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క బయాలజీ పేపర్లో, మోడల్ పేపర్లో ఏవి చెప్పుకున్నా ఆ ప్రశ్నలకి ఈ ఆన్సర్స్ అనమాట. వాట్ ఈస్ ఫుడ్ వెబ్. ఫుడ్ వెబ్ అంటే ఏంటి? ఫుడ్ వెబ్ రిలేషన్షిప్స్ ఆఫ్ ఫుడ్ రిలేషన్. ద ఫుడ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ షోన్ యాజ్ ఏ సిరీస్ ఆఫ్ బ్రాంచింగ్ లైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈస్ కాల్డ్ ఫుడ్ వెబ్. వై ఈస్ ద యూజ్ ఆఫ్ అయోడైజ్డ్ సాల్ట్ అడ్వైజబుల్. అయోడైజ్డ్ సాల్ట్ ఎందుకు తీసుకోవాలని ఎందుకు చెప్తారు? అయోడైజ్డ్ సాల్ట్ ప్రివెంట్స్ ఫ్రమ్ గాయిటర్, స్లో గ్రోత్, లో ఐక్యూ, పూర్ హెల్త్, బర్త్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డ్యామేజ్ ఇవేవి జరగకుండా కాపాడద్ది. నెక్స్ట్ అయోడైజ్డ్ సాల్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ థైరాయిడ్ ఫంక్షన్. నెక్స్ట్ 15. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని కలిస్తే నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? వాట్ టు ఈట్ ఫర్ గుడ్ డైజెషన్, వాట్ నాట్ టు ఈట్ ఫర్ గుడ్ డైజెషన్, వాట్ ఆర్ ద ఇండైజెషన్ సిమ్టమ్స్, వాట్ ఫుడ్స్ ఆర్ ఈజీ టు డైజెస్ట్, హౌ టు స్టాప్ ఎసిడిటీ, హౌ టు ప్రివెంట్ డైజెషన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రశ్నలు అడుగుతాం. నెక్స్ట్ 16వ ప్రశ్న, 2 మార్కుల ప్రశ్న ఏమి? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ కిల్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్ వన్ ట్రోఫిక్ లెవెల్. ఏదైనా ఒక ప్రదేశంలో, ఒక లెవెల్లో మనం అన్నిటిని చంపేసి కిల్ చేస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ వీ కిల్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్ వన్ ట్రోఫిక్ లెవెల్, ఫుడ్ చైన్ బ్రేక్స్, ఎఫెక్ట్ ద పాపులేషన్ ఆఫ్ అదర్ లెవెల్, ఇంబ్యాలెన్స్ ఈకోసిస్టమ్, నేచర్ గెట్స్ డిస్టర్బ్డ్, ఈకోసిస్టమ్ మే కొలాప్స్, పాపులేషన్ డిక్రీస్. నెక్స్ట్ 17వ ప్రశ్న. ఈ 17వ ప్రశ్నలో ఏంటి? లాస్ట్ ప్రశ్న, 2 మార్కుల ప్రశ్నలో లాస్ట్ 17ది. ఓజోన్ ఈజ్ ఏ మాలిక్యూల్ ఫార్మ్డ్ బై 3 atoms of oxygen, while O2, which we normally refer to as oxygen, is essential for all aerobic forms of life. Ozone is a deadly poison. However, at the higher levels of atmosphere, ozone performs an essential function. It shields the surface of the earth from ultraviolet radiation from the sun. This radiation is highly damaging to organisms. For example, it is known to cause skin cancer in human beings. ఇది పారాగ్రాఫ్. దానికి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ డు ఓజోన్ O3 layer protects us? Ozone layer protects us from UV rays by shielding the surface of the earth. What is the effect of ultraviolet rays on human health? UV rays causing skin cancer. ఇది ఫ్రెండ్స్ ఇక్కడికి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. డిఫరెన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచి మనం చూడాల్సింది 4 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి డిఫరెన్సెస్. ఫస్ట్ ఏరోబిక్ రెస్పిరేషన్ వర్సెస్ ఎనారోబిక్ రెస్పిరేషన్, ఆర్టరీస్ వర్సెస్ వెయిన్స్, ఆటోట్రోప్స్ న్యూట్రిషన్ వర్సెస్ హెటరోట్రోప్ న్యూట్రిషన్. డిఫరెన్సెస్ చూడండి మనం తెలుసుకోవాల్సింది. ఏరోబిక్ రెస్పిరేషన్ వర్సెస్ ఎనారోబిక్ రెస్పిరేషన్, ఆర్టరీస్ వర్సెస్ వెయిన్స్ డిఫరెన్స్, అలాగే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ వర్సెస్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్, అలాగే సింగిల్ సర్క్యులేషన్ వర్సెస్ డబుల్ సర్క్యులేషన్. ఎక్స్ప్లెయిన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. నెక్స్ట్ వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లేషన్? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లేషన్ ఇన్ అన్ ఈకోసిస్టమ్? వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? నెక్స్ట్ 5వ ప్రశ్న.
అంటే ఈ క్వశ్చన్స్ వీటికి ఆన్సర్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ caused by the non-biodegradable waste that we generate? Explain briefly about excretory system. Give suggestions to your friend to be aware about reproductive health. ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట. 4 మార్క్స్ ప్రశ్న ఇవి, చాలా ఇంపార్టెంట్. ఇక డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ డయాగ్రామ్ కంపల్సరీగా అడుగుతాడు. డయాగ్రామ్స్ లో ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అలాగే న్యూరాను, అలాగే డ్రా ఏ లేబుల్డ్ డయాగ్రామ్ షోయింగ్ ద జెర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫెర్టిలైజేషన్. అలాగే డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద ఫ్లవర్ ఆఫ్ ఏ ఫ్లవర్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, 10వ ప్రశ్న. మనకి 10వ ప్రశ్న చూడండి, ఇన్ఫర్మేషన్ స్కిల్స్. ఇక్కడ స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటాడు కదా. ఏమేమి చదవాలంటే ట్రాఫిక్ మూవ్మెంట్స్, స్టిమ్యులస్, అలాగే ఫోటోట్రోఫిజం, లైట్, అలాగే థిగ్మోట్రోఫిజం, కెమోట్రోఫిజం, హైడ్రోట్రోఫిజం, జియోట్రోఫిజం, టచ్, కెమికల్, వాటర్, ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ తెలుసు. ఒకసారి చూసుకోండి. ఫోటోట్రోఫిజం లైట్, థిగ్మోట్రోఫిజం టచ్, కెమికల్, హైడ్రోట్రోఫిజం వాటర్, జియోట్రోఫిజం గ్రావిటేషన్. నెక్స్ట్ మళ్ళీ వీటిలో క్వశ్చన్స్ చూద్దాం, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్లు చూద్దాం. ఇక్కడ చూడండి, నేమ్ ద మూవ్మెంట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ టువర్డ్స్ లైట్. దీనికి సంబంధించి నేమ్ ద మూవ్మెంట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ టువర్డ్స్ లైట్, ఫోటోట్రోఫిజం. విచ్ ప్లాంట్ పార్ట్ షోస్ పాజిటివ్ ఫోటోట్రోఫిక్ యాక్టివిటీ? స్టెమ్, రూట్, లీవ్స్ అన్నాడు. దీనికి స్టెమ్ ఆన్సర్. టెండ్రిల్స్ గ్రో టువర్డ్స్ ద సపోర్ట్. విచ్ టైప్ ఆఫ్ ట్రోఫిజం ఇస్ దిస్? థిగ్మోట్రోఫిజం. టచ్. అలాగే రూట్ గ్రోస్ టువర్డ్స్ వాటర్ రిసోర్సెస్. విచ్ టైప్ ఆఫ్ ట్రోఫిజం ఇస్ దిస్? హైడ్రోట్రోఫిజం. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చక్కగా ఈ టేబుల్ ఇచ్చాడు, కింద ప్రశ్నలు ఇచ్చాడు, 4 ప్రశ్నలు. ఓకే, ఈ 4 ప్రశ్నలకి ఆ టేబుల్లో నుంచి మనం ఆన్సర్స్ అనేవి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2వ ప్రశ్న. రెండోది అబ్జర్వ్ ద ఫ్లో చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. ఈ ఫ్లో చార్ట్ అంతా గమనించండి. ఫ్లో చార్ట్ అంతా గమనించిన తర్వాత కింద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ విచ్ ఆర్గనెలిస్ డస్ పైరువేట్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్? అంటే మైటోకాండ్రియా. దీనికి ఆన్సర్ మైటోకాండ్రియా. ఇన్ విచ్ ఆర్గనెలిస్ డస్ పైరువేట్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్? దీనికి మైటోకాండ్రియా. వేర్ డస్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇంటూ పైరువేట్? ఇన్ సైటోప్లాజ్మా. వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఎనర్జీ. నెక్స్ట్, ఇన్ విచ్ సెల్స్ ఆఫ్ హ్యూమన్స్ లాక్టిక్ యాసిడ్ ఇస్ ఫార్మ్డ్ బై ఎనారోబిక్ రెస్పిరేషన్? ఇన్ అవర్ మజిల్ సెల్స్. లాక్టిక్ యాసిడ్ ఎక్కడంటే మజిల్ సెల్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3వది అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. టేబుల్ ఇచ్చాడు. డైజెస్టివ్ గ్లాండ్స్, డైజెస్టివ్ జ్యూస్, ఎంజైమ్, సెలైవా గ్లాండ్స్, సెలైవా, గ్యాస్ట్రిక్ జ్యూస్, లివర్, బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇక్కడ ఏం ప్రశ్నలు ఇచ్చాడు. ఈ ప్రశ్నకి మనం ఆ టేబుల్ చూసి ఆన్సర్స్ రాయాలి. నేమ్ ద ఎంజైమ్ సెక్రెటెడ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అన్నాడు. నేమ్ ద ఎంజైమ్ సెక్రెటెడ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. పెప్సిన్. వాట్ ఎంజైమ్ ఈజ్ సెక్రెటెడ్ బై ద ప్యాంక్రియాస్? ట్రిప్సిన్. Next, name the gland that releases digestive juice with no enzyme? Liver. Okay, next, which digestive juice is secreted by salivary glands? Saliva glands saliva ni produce చేస్తాయి. నెక్స్ట్ 4వది చూస్తే ఇక్కడ గమనించండి. 4th one ఇది చూస్తే ఛాంబర్ ఆఫ్ హార్ట్ chamber, blood vessel connected, receives blood from, sends blood to types of blood. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఛాంబర్ ఆఫ్ ద హార్ట్. దీంట్లో రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, 4 గదులు ఉంటాయి కదా, అవన్నమాట. అలాగే బ్లడ్ వెసల్స్ కనెక్టెడ్. దీనికి ఏ బ్లడ్ వెసల్స్ కనెక్ట్ అయి ఉంటాయి? వేనా కావా ఫ్రమ్ అప్పర్ బాడీ, వేనా కావా ఫ్రమ్ లోయర్ బాడీ. రైట్ ఏట్రియం కనెక్టెడ్. రిసీవ్స్ బ్లడ్ ఫ్రమ్, బ్లడ్ ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తాం? బాడీ పార్ట్స్ ఎక్సెప్ట్ లంగ్స్. ఎక్కడికి పంపిస్తాయంటే రైట్ వెంట్రికల్స్ కి.
టైప్ ఆఫ్ బ్లడ్ ఏ టైప్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నమాట. డిఆక్సిజనేటెడ్ బ్లడ్. నెక్స్ట్ రైట్ వెంట్రికల్ ఏం చేస్తుంది? పల్మనరీ ఆర్టరీ, దీనికి కనెక్ట్ అయి ఉన్నవి పల్మనరీ ఆర్టరీ. రైట్ ఏట్రియం నుంచి బ్లడ్ తీసుకుంటుంది, లంగ్స్ కి పంపిస్తుంది. అలాగే ఏ బ్లడ్ పంపిస్తుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అని పంపిస్తుంది. లెఫ్ట్ ఏట్రియం పల్మనరీ వెయిన్స్, ఇది బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? లంగ్స్ నుంచి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్స్ ఎక్కడ పంపిస్తుంది? లెఫ్ట్ వెంట్రికల్స్ కి. ఇక్కడ ఏ బ్లడ్ ఉంటుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్, దీనికి చూడండి ఆర్టా, లెఫ్ట్ ఏట్రియం, బాడీ పార్ట్ ఎక్సెప్ట్ లంగ్స్, జనరేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది ఈ పిక్చర్ అంతా కూడా మీరు టేబుల్ అంతా అర్థం చేసుకోండి. ఏ హార్ట్ 4 ఛాంబర్స్ ఉంటాయి, ఏ ఛాంబర్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంది, ఎక్కడికి బ్లడ్ పంపిస్తుంది, అక్కడికి ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది, చక్కగా చూసుకోండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దీనికి క్వశ్చన్స్ ఉన్నాయి కింద 4. ఒకసారి చూడండి. విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ సెండ్స్ బ్లడ్ టు ద లంగ్స్ ఫర్ ఆక్సిజన్? రైట్ వెంట్రికల్. విచ్ సైడ్ ఆఫ్ ద హార్ట్ కంటైన్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్? రైట్ సైడ్. విచ్ బ్లడ్ వెసల్స్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద బాడీ పార్ట్స్ ఎక్సెప్ట్ ద లంగ్స్, ఆర్టరీస్? విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద అప్పర్ బాడీ పార్ట్స్? రైట్ ఏట్రియం. ఇవి 4 ప్రశ్నలు ఎట్లా అడిగాడు. తర్వాత 5వ ప్రశ్న చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ అని చెప్పి నేమ్ ఆఫ్ ద ఎంజైమ్, సెలవరీ అమైలేజ్, పెప్సిన్, ట్రిప్సిన్, లైఫేజ్. ఇక్కడ చూడండి సెక్రెటెడ్ ఎట్ అంటే బొక్కల్ క్యావిటీ, స్టమక్, ప్యాంక్రియాస్, ఇలా చక్కగా టేబుల్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్స్. నేమ్ ద ఎంజైమ్స్ విచ్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్? పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ ప్రోటీన్స్ మీద పనిచేసేవి. నెక్స్ట్ వేర్ డస్ సెలవరీ అమైలేజ్ సెక్రెటెడ్? బొక్కల్ క్యావిటీ. వాట్ ఆర్ ద ఎంజైమ్స్ సెక్రెటెడ్ బై ప్యాంక్రియాస్? ట్రిప్సిన్ అండ్ లైఫేజ్. నెక్స్ట్ చూడండి. టు విచ్ లైఫ్ ప్రాసెస్ దిస్ టేబుల్ బిలాంగ్? డైజెషన్ ప్రాసెస్. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇక 4 మార్కులు కూడా అయిపోయి ఇక 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూడాలి. 8 మార్క్స్ క్వశ్చన్స్ లో ఏమేమి ఉన్నాయి అంటే రైట్ ద ఎక్స్పెరిమెంట్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఈ ప్రశ్న చదవాలి. హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ కి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఎలా చెప్తావు? ఇదో ప్రశ్న. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. ఈస్ట్ లో బడ్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో దాన్ని డిస్క్రైబ్ చేయమన్నాడు. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోడ్స్. ఇది నెక్స్ట్. ఇది ఎన్నో ప్రశ్న? 16వ ప్రశ్న. 16వ ప్రశ్నలో ఇవి కంపల్సరీగా మీరు చదవాలి ఈ క్వశ్చన్స్. తర్వాత 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. దీంట్లో ఏం చదవాల్సి ఉందంటే మనం హౌ ఈస్ ద సెక్స్ ఆఫ్ ఏ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? హ్యూమన్ బీయింగ్స్ లో సెక్స్ ఆఫ్ ద చైల్డ్, బేబీ సెక్స్ అనేది సెక్స్ ఆఫ్ ద బేబీ లేదా చైల్డ్ ఎలా డిటర్మైన్ అవుతుంది? అలాగే హౌ డస్ మెండెల్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రైట్స్ విత్ ఎక్స్పెరిమెంట్? మెండెల్ ఎలా దీన్ని ప్రూవ్ చేశాడు? డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రైట్స్ అనేవి ఎలా ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేశాడు. నెక్స్ట్ డిస్క్రైబ్ వేరియస్ అసెక్షువల్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజం. నెక్స్ట్ హౌ డస్ ఫోటోట్రోఫిజం అక్కర్ ఇన్ ప్లాంట్స్? హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్? ఓకే, ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మనకి 8 క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ 2 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇగో ఇవి కూడా 4 మార్క్స్. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వండి, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్. కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి. ఇవ్వండి 2 మార్క్స్ అయిపోయి ఇవన్నీ కూడా 1 మార్క్. ఓకే, ఇవన్నీ కూడా 1 మార్క్ ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ. ఇక్కడ చక్కగా రాయండి. దీన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. బుల్లెట్ రౌండ్ అని ఫీల్ అవ్వండి. మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇక్కడే ఉన్నాయి, అన్ని ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.